చంద్రిక ఆధ్యాత్మిక సేవ సంస్థ చల్ల జగన్నాథ శాస్త్రి కళ్యాణ మందిరం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చల్ల ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సామూహిక ఉచిత ఉపనయన సంస్కార కార్యక్రమాలు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక చల్ల ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సామూహిక ఉచిత ఉపనయన సంస్కార కార్యక్రమాలు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. విఘనస చంద్రిక ఆధ్యాత్మిక సేవ సంస్థ అధ్యక్షులు గోకులం ప్రధాన అర్చకులు పెద్దింటి గోపాలాచార్యులు స్వీయ పర్యవేక్షణలో 8 మంది వట్టులకు వేద మంత్రాల నడుమ వేద పండితులచే ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెద్దింటి గోపాలాచార్యులు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన ఉచిత బ్రాహ్మణ సామూహిక ఉపనయన కార్యక్రమాల్లో 4 ఉపనయనం నిర్వహించగా ఈ సంవత్సరం 8 మందికి బ్రహ్మోపదేశ కార్యక్రమాన్ని జరిపించామన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి దాతల సహకారంతో ఇటువంటి వేద వాంగ్మయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆకళ సుబ్రహ్మణ్య శర్మ, మద్దాలి పవన్ కుమార్ శర్మ, బులుసు కేదార్ కిరణ్ శర్మ, గరిమెళ్ల బాలసుబ్రహ్మణ్యం శర్మలు ఈ కార్యక్రమంలో 8 హోమగుండాలు ఏర్పాటు చేసి దంపతులచే వారి కుమార్ని ఉపనయన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారని చెప్పారు. చల్లా నిరంజన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్దింటి గోపాలాచార్య సహకారంతో సుమారు 2 లక్షలకు పైగా ఆర్థిక సహకారంతో తమ సంస్థ భాగస్వామ్యంతో గాయత్రి మాత అనుగ్రహంతో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు చింతలపూడి చిట్టి సత్యరాజు మాట్లాడుతూ సామూహిక ఉపనయన కార్యక్రమం నిర్వహించడం ద్వారా హిందూ ధర్మ ప్రొడక్షన్కు కృషి చేశారని నిర్వాహకులను అభినందించారు. రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ విశ్రాంతి అధికారి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సర్వేజన సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని నిత్యం అమలు చేస్తున్న బ్రాహ్మణ కులాలకి ఇటువంటి సేవా కార్యక్రమం ఎంతో మనోధైర్యాన్ని కలగచేస్తుందన్నారు. కార్యక్రమంలో మేడూరి కిరణ్ కుమార్, పెద్దింటి గోపాలకృష్ణ, పాణింగిపల్లి కుమార్, నాగమహాశయ, భమిడి శివమూర్తి, బాలంతరపు రామకృష్ణ, డాక్టర్ పరశురాంతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. కొవ్వూరు, విజయవాడ అధినేతలందరికీ కూడా బ్రాహ్మణులు, వైఖాన మతానికి సంబంధించిన వైష్ణవులు అందరూ ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్న బ్రాహ్మణ సేవా సంఘం నుంచి వారికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ఇక ముందు జరిగేటటువంటి కార్యక్రమానికి మేము కూడా వారితోటి తోడ్పాటుగా ఉంటామని చెప్తున్నాం. అది కాకపోయినా ఇంతకుముందు కూడా మీరు అనేక చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో మా భాగస్వామ్యం తక్కువైనా చల్లా నిరంజన్ గారి భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. వారు ముందుకు ఉండడం వారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విఘనస్ చంద్రిక ఆధ్యాత్మిక సేవా సంస్థ 2023వ తరలో స్థాపించడం జరిగింది. దీంట్లో సంకల్పం భాగంగా గత సంవత్సరం సామూహిక బ్రాహ్మణ ఉచిత ఉపనయనం జరిగించాం. అప్పుడు ముగ్గురితో ప్రారంభించి ఈరోజు ఈ చల్లా నిరంజన్ గారి వారి సహకారంతో 8 మంది ఉపనయనం జరిగింది. భాష్యసార అర్థదర్శనం రామానుజపదాంభోజ ధ్యాన నిర్మలమానసం శృంగారముపలాచార్య గురువర్యముపాస్మహే. శ్రీమాన్ చల్లా జగన్నాథ శాస్త్రి గారి కళ్యాణ మండపంలో వారి కుమారుడు శ్రీమాన్ నిరంజన్ గారి యొక్క పరిపూర్ణ సౌజన్యంతో అత్యంత వైభవపేతంగా ఈ రోజున మన యొక్క బ్రాహ్మణ సంఘం, అదేవిధంగా విఘనస చంద్రిక ఆధ్యాత్మిక సేవా సంస్థ అనేటటువంటిది మనకి ఇవాళ రోజున ఈ ఉపనయన మహోత్సవాలు నిర్వహించే